హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేమ్స్ అండ్ ఫైబర్. ఈరోజు మన రెసిపీ కిచడి. ఈ సమ్మర్కి వేడి తగ్గించడానికి కానీ ఫీవర్లో కొంచెం టేస్టీగా చలవ చేసే ఫుడ్ తినాలి అనుకున్న వాళ్ళు, టైఫాయిడ్లో ప్రతి ఒక్క టైంలో ఈ కిచడి తినండి, చాలా బాగుంటుంది. ముందుగా 3/4 గ్లాస్ ఏమో పెసరపప్పు, 1/4 గ్లాస్ బియ్యాన్ని వేసి కడిగి నీళ్లు పోసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ గీలో కొంచెం సన్నగా కట్ చేసుకున్న అల్లం, 1 స్పూన్ జీలకర్ర, అర్ధ స్పూన్ వాములో 3 పచ్చిమిర్చి, ఒక పెద్ద టమోటా ముక్కలు వేసి వేయించుకోండి. అవి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లగడ్డ ముక్కలు చేసి ఇలా వేసుకోండి. లేదు అనుకుంటే ఏదైనా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, క్యారెట్, బీన్స్ ఏవైనా వేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేగించి 1/2 స్పూన్ పసుపు, 1/4 స్పూన్ ఇంగువ, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం కలుపుకోండి. మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు, బియ్యం వేసి 2 నిమిషాలు బియ్యం విరగకుండా వేయించుకోండి. ఇప్పుడు 1:3 రేషియోలో వాటర్ వేసి 1 టేబుల్ స్పూన్ వరకు రాళ్ళుప్పు వేసి ఒక గుప్పెడు కొత్తిమీరని వేసేసుకొని మరోసారి అన్నీ కలుపుకొని మూత పెట్టేయండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గ్యాస్ మొత్తం పోయేదాకా ఉన్నిచ్చి మూత ఓపెన్ చేసి మొత్తం కలుపుకొని సర్వ్ చేసుకుంటే మన ఎమ్మీ కిచడి రెడీ. ఇంకొంచెం ఎమ్మీగా కావాలి అనుకున్న వాళ్ళు కారపు బూందీ కానీ, పాపడ్ కానీ, లేకపోతే కొంచెం పికిల్ వేసుకొని టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.